హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం అయితే అందింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విధి నిర్వహణలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల ఆశలపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో, రాష్ట్ర సర్కారు చెల్లించినటువంటి దాదాపు 30,000 కోట్ల రూపాయల భారీ బకాయిలకు సంబంధించి మరియు 12వ వేతన సవరణ కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని చెప్పేసి ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పాడేరులో నిర్వహించిన యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె. రఘునాథ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించారు. మరి ఈ యొక్క సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టిబాబు గారు సమీ సంక్షేమ సమక్షంలో చిట్టిబాబు గారి సమక్షంలో అత్యంత ఉద్వేగపూరితంగా సాగిందనమాట ఈ మీటింగు. సో, మరి ఎన్నికల ప్రచార సమయంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తెలుగుదేశం కూటమి మరియు దాని పార్టీల నేతలు ఉద్యోగుల వద్దకు వచ్చి మరి ఎన్నో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చారని చెప్పేసి ఆయన గుర్తు చేశారు. మరి తాము అధికారంలోకి వచ్చినప్పుడు వెంటనే 12 పీఆర్సీ అమలు చేస్తామని, దీని ద్వారా ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత అత్యుత్తమ వేతన స్కేల్‌లను కూడా కల్పిస్తామని నమ్మబలికారు. సో, ఆయన ఈ మేరకు వివరించారనమాట. కేవలం జీతాల పెంపు మాత్రమే గాకుండా, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టినటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిలను కూడా ఒక నిర్ణీత కాలపరిమితిలోగా అంటే షెడ్యూల్ ప్రకారంగా చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కరువు భత్యం డీఏ విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు పెంచిన డీఏలను నేరుగా జీతాల్లో జమ చేస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు గాల్లో కలిసిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగుల యొక్క చిరకాల వాంఛ అయినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ రద్దు అంశంపై కూడా కూటమి ప్రభుత్వం అప్పట్లో సానుకూల హామీలు ఇచ్చిందని రఘునాథ్ గారు గుర్తు చేశారు. సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరిస్తామని చెప్పి ఉద్యోగుల ఓట్లను పొంది ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ యొక్క ఊసే ఎత్తడం లేదని చెప్పేసి ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఒకటే ఒక హామీని కూడా తృప్తికరంగా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకుందని, ఉద్యోగుల సమస్యలు వారికి పట్టడం లేదని ఈ సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి కావస్తూ ఉన్నా కనీసం కొత్త కమిటీ నివేదికపై కూడా ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. పీఆర్సీ అమల్లో జరుగుతున్నటువంటి అసాధారణ జాప్యం వల్ల ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన వివరించారు. పీఆర్సీ వస్తే పెరిగే బేసిక్ పే ఆధారంగా రావాల్సినటువంటి గ్రాట్యుటీ, పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా పాత లెక్కల ప్రకారమే అందుతూ ఉండటంతో వారి శేష జీవితానికి కావాల్సిన ఆర్థిక భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఉద్యోగుల హక్కులను కాలరాయటమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుండి ఉద్యోగులకు రావాల్సిన మొత్తం బకాయిలు సుమారు 30,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని, అయితే ప్రభుత్వం కేవలం 9,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి తాము ఉద్యోగుల కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని రఘునాథ్ గారు ఎద్దేవా చేశారు. మిగిలిన 20,000 కోట్ల రూపాయల పైచిలుకు బకాయి పరిస్థితి ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉద్యోగుల అత్యవసర సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చాక మరొకలాగా వ్యవహరించడం కూటమి పార్టీల నైజమని ఆయన విమర్శించారు. అయితే దీంతో పాటుగా సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ పరీక్షను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు మరియు పదోన్నతులకు ఇది ఎంతో అవసరమని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. సో, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయబద్ధమైన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని చెప్పేసి కూడా హెచ్చరించారు. మరి తమ సమస్యల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని, అవసరమైతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి ఉద్యోగులకు పిలుపునిచ్చారు. మరి
ప్రభుత్వం వెంటనే ఈ యొక్క 30,000 కోట్ల బకాయిలను క్లియర్ చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని అయితే వారు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే పెండింగ్ పెండింగ్ బకాయిల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల బకాయి ఉండగా కేవలం 9,500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 12 పీఆర్సీ అమలు. వేతన సవరణ గడువు ముగిసి 3 ఏళ్లు గడిచినా సరే ప్రభుత్వం పీఆర్సీ అమలుపై ఎటువంటి స్పష్టత ఇవ్వటం లేదు. సిపిఎస్ రద్దు. ఎన్నికల హామీ అయినటువంటి సిపిఎస్ రద్దు మరియు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. సరెండర్ లీవ్. గత 3 ఏళ్లుగా ఉపాధ్యాయులకు మరియు ఉద్యోగులకు రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. రిటైర్మెంట్ నష్టము. పీఆర్సీ ఆలస్యం వల్ల ప్రస్తుతం పదవీ విరమణ పొందుతున్న వారి ఆర్థికంగా భారీగా అయితే నష్టపోతూ ఉన్నారు. ఇన్ సర్వీస్ టెట్. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెస్ట్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేయడం అన్యాయం అంటున్నారు. ఆందోళన హెచ్చరిక. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం ఉద్యోగుల నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుంది తప్పదని చెప్పేసి యూటీఎఫ్ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను విస్మరించిందని యూటీఎఫ్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. 30,000 కోట్ల రూపాయల బకాయిల్లో కేవలం స్వల్ప మొత్తం మాత్రమే చెల్లించడం, 12వ పీఆర్సీ అమల్లో జాప్యం చేయడం మరియు సిపిఎస్ రద్దుపై వెనక్కి తగ్గడం పట్ల ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపు మరియు ఇన్ సర్వీస్ టెట్ నిర్వహణ వంటి డిమాండ్లను నెరవేర్చాలి అని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు.